మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మీకు తెలియంది కాదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని యేసయ్య ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనుషుల్ని గురించి ఆయన మాట్లాడుతూ, భూమి మీద దేవుడు సృష్టించిన సృష్టిలో దేవునికి ఏవి శ్రేష్టమైనవి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అందులో మొదటి స్థానం మనుషులకే వచ్చింది. ఎందుకంటే ఈ ఒక్క చోటే కాదు, ఇంకా మరికొన్ని వచనాల్లో కూడా ప్రభు ఆ మాట మాట్లాడాడు. జస్ట్ ఒక 2 పేజీలు తిప్పండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడేమని మాట్లాడాడు? ఇందాకేమో ఆకాశ పక్షులు అన్నాడు. ఆకాశ పక్షులు అన్ని రకాలు వస్తాయి. ఇక్కడ పక్షులన్నిటిలోనికి చిన్న వాటిని గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షుల్లో పెద్దవి ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. పెద్దవాటికి వచ్చేటప్పటికి చాలా చెప్పొచ్చు. గ్రద్ద, పక్షిరాజు, బోరువా, కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి. అలాగే చిన్న పక్షులు కూడా ఉంటాయి. చిన్న పక్షుల్లో బాగా చెప్పుకోదగ్గవి పిచ్చుకలు. ఆకాశ పక్షులను ఒక చోట అన్నాడు, మరో చోటేమో మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. చదువు. అంటే దేవుడు పెద్ద పక్షిని గురించి ఆలోచిస్తాడు, చిన్న పక్షి అయినటువంటి పిచ్చుకను గురించి కూడా ఆలోచన చేస్తాడు. దానికి ఆహారం పెడతాడు, దీనికి కూడా ఆహారం పెడతాడు. దానికి జీవనాన్ని ఇస్తాడు, దీనికి జీవనాన్ని ఇస్తాడు. పెద్ద పక్షి, చిన్న పక్షి రెండిటికి. అలాగే ఇక్కడ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. పిచ్చుకల గురించి ఎందుకు ప్రస్తావించాడంటే పైన చదివితే, చదువు పైన, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు ఈ లోకంలో మనుషులు శరీరాలను చంపుతారు. అయితే దాని గురించి కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు భయపడొద్దు అన్నాడు. తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీ తండ్రి సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా రాలదు అనే దాని అర్థం. 2 పిచ్చుకలు కాసు కమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదన్నాడు. అంటే ఒక పిచ్చుక చనిపోవాలన్నా కూడా దేవుని సెలవు కావాలి. ఏం కావాలి? ఒక పిచ్చుక కన్ను మూయాలన్నా కూడా దేవుని సెలవు కావాలి. ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చుకను కూడా మనం సంహరించలేము. పైన అంటాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. భూమి మీద మనుషులకు చేతైంది మనుషుల శరీరాలను చంపటం, కానీ ఆత్మలను చంపటం వాళ్ళ వల్ల కాదు. ఆత్మలను కూడా నాశనం చేయగల సత్తా కలిగిన వాడు దేవుడు ఒక్కడే. అయితే ప్రతి ఒక్కడికి ఒక తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినాన వాడి ఆత్మను నరకంలోకి పంపటం కాదు, వాడికి శరీరాన్ని ఇచ్చి మరి ఆ శరీరాన్ని ఆత్మను మొత్తాన్ని కలిపి నరకములో నశింపజేస్తాడట. మీకు తెలుసా? పాపాత్ముల ఆత్మలు కూడా శరీరాలు పొంది పునరుద్ధానం చెందుతాయని మీకు తెలుసా? పాపాత్ముల ఆత్మలు కూడా పునరుద్ధానం చెందుతాయి, పాపాత్ముల శరీరాలు కూడా పునరుద్ధానం చెందుతాయి. అది 2వ పునరుద్ధానం.
ఆ రెండో పునరుద్ధానంలో ఈ దుర్మార్గులందరూ లెగుస్తారు. వాళ్ళకు కూడా దేహాలు వస్తాయి. అవి కూడా శాశ్వతత్వాన్నే కలిగి ఉంటాయి. ఆ దేహాలతో వాళ్ళు లెగుస్తారు, మహిమ దేహాలతో మనం లెగుస్తాం. మొదటి పునరుద్ధానంలో మనందరం లెగుస్తాం, రెండో పునరుద్ధానంలో దౌర్భాగ్యులందరూ లెగుస్తారు, దుర్మార్గులందరూ లెగుస్తారు. దేవుని సత్యాన్ని ద్వేషించిన వారు, దేవుని పిల్లల ఎడల దుర్మార్గంగా వ్యవహరించిన వారు మొత్తం లెగుస్తారు. లేచినప్పుడు మొదటి పునరుద్ధానంలో లేచినటువంటి పరిశుద్ధుల ఆత్మల్ని, శరీరాలను దేవుడు ఆ మహిమ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. అది నిత్యానందం, నిత్య సంతోషం, నిత్య మహిమ ఉండేటువంటి ప్రదేశం. మరి రెండో పునరుద్ధానంలో లేచే దుర్మార్గుల గతి ఏమి అంటే, వాళ్ళకు కూడా శరీరాలు వస్తాయి, వాళ్ళు కూడా లెగిసి ధవళ సింహాసనం ముందు హాజరవ్వాలి. ప్రతి వ్యక్తి ఆ ధవళ సింహాసనం ముందు హాజరైనప్పుడు ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇక వాడిని కాపాడే దిక్కుండదు అక్కడ, వాడిని తప్పించే నాదుడు ఉండడు అక్కడ. వాని అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు చావదు అంటే చద్దామంటే చావలేడు, ఆ శరీరం అలాంటిది. అలాగని ప్రశాంతంగా ఉందామంటే ఉండలేడు, యాతన అనుభవిస్తూ ఉంటాడు. అదొక వేదనామయమైనటువంటి పరిస్థితి, స్థలం. దానిలో వేస్తాడంట. యేసయ్యే చెప్పాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడంటే ఎంత భయంకరమైన మాట చూడండి. ఆత్మను దేహమును అంటే దేహం కూడా ఉంటుంది అన్నమాట. ఆత్మను దేహమును నరకములో అంటే నరకం ఉంది, అందులో నశించిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. నరకమనగా దేవుడు లేని స్థలం, దేవుడు లేని స్థలం, దేవుడు ఇష్టపడని స్థలం, దేవుడు ఒప్పుకోని స్థలం, తన సన్నిధి ఉండని స్థలం. అది ఘోరమైన యాతన గల ప్రదేశం. అది కూడా ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, పిచ్చుక ప్రాణమే నాకు విలువైందైనప్పుడు మీరు పిచ్చుక కంటే ఎంతో శ్రేష్ఠులు కదా అంటున్నాడు దేవుడు. పిచ్చుక ప్రాణమే నాకెంతో విలువైందైతే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఒక్క పిచ్చుక పడాలంటేనే తండ్రి సెలవు కావాలి. నీకు తెలుసా, చికెన్ షాప్కి వెళ్ళి కోడిని కోసుకొచ్చుకుంటాం మనం. ఆయన సెలవు లేకుండా ఆ కోడి మనకు దక్కదు, ఆయన సెలవు అవ్వాలి. పిచ్చుక్కే సెలవు అవ్వాలంటే కోడికి మరి నిశ్చయంగా సెలవు అవ్వాలి. అలా కొంతమంది పుట్టడానికి దేవుడు సెలవిస్తున్నాడు, కొంతమందిని తిరిగి తీసుకోవడానికి దేవుడు సెలవిస్తున్నాడు. ఇక సెలవైంది ఇంకొచ్చే అంటాడు. కాబట్టి దేవుడికి భూమి మీద ఉన్న పక్షి, జలచర, సమస్త ప్రాణకోటి శ్రేష్టమైందే కానీ వీటన్నిటిలోనికి మిక్కిలి శ్రేష్టమైంది మనం అనేది మనం ఫస్ట్ గుర్తించాలి. దేవుడు ఒక అద్భుతమైన మాట అక్కడ అన్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అని. ఏనాడైనా నీ తల వెంట్రుకలు లెక్కించడానికి ట్రై చేసావా నువ్వు? స్తోత్రం చెప్పు. తడవకు అద్దం ముందుకు పోయి దువ్వెన తీసుకొని దువ్వుతూ ఉంటావు. తీసి దువ్విందే దువ్వి తిప్పలు పడతా ఉంటావు. ఎప్పుడన్నా నీ నెత్తి మీద వెంట్రుకలు ఒక్కసారన్నా లెక్క వేయడానికి ట్రై చేసావా? వేయలా. పోనీ చిన్నప్పటి నుంచి తెగ దువ్వింది కదా మీ అమ్మ, దువ్విందిగా, ఒక్కసారన్నా అమ్మ లెక్కేసిందా? పోనీ ఎప్పుడన్నా అడిగావా, మమ్మీ నేనంటే నీకు ప్రేమ కదే మమ్మీ, ఒక్కసారి జుట్టు లెక్కవే మమ్మీ అంటే ఏం చెప్పిద్ది? ఆ తలకు పెట్టి ఒకటి బాధిద్ది. ఏందే అంటది, తల వెంట్రుకలు లెక్కే మమ్మీ అడుగు నువ్వు. ఆ తలకు పెట్టి ఒకటి బాధిద్ది. ఇక నాకేం పనులు లేవనుకున్నావా? మమ్మీ నేనంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టమే. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అయితే ఒక్కసారి లెక్కే మమ్మీ. ఏంటే లెక్కేసేది? తల వెంట్రుకలు అవి లెక్కేయాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది అనుకున్నావు? అన్ని పనులు మానుకొని కూర్చోవాలని ఎట్లా కుదిరిద్ది? ఏ కూతురు అడగదు, ఏ కొడుకు అడగడు, ఏ తల్లి కూడా లెక్క పెట్టలేదు.
కొంతమంది తల్లులు తండ్రులు దేవుడి కంటే వాళ్ళకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు పిల్లల మీద తెగ ఫీల్ అవుతూ ఉంటారు. దేవుడి కంటే మనకే వాళ్ళ మీద పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు మన ఫీలింగ్. ఆయన అంటాడు, ఏడిచావు పనికి మాలిందని అంటాడు. ఏంటి ప్రభా, నా పిల్లలు ప్రభా, ప్రాణం ఇస్తా ప్రభా. ఏడిచావు, ప్రాణం ఇవ్వద్దు, వాడు తల వెంట్రుకలు లెక్క. ఇన్నిసార్లు దువ్వావు కదా, సంవత్సరాలు దువ్వావు వాడు చిన్నతనాన్న. ఒక్కసారన్నా లెక్కేసావా? లెక్క వేయలేదు. కానీ వాడంటే నాకు ఇష్టం తండ్రి, ఆ పాప అంటే నాకు ఇష్టం తండ్రి. నేను ఒప్పుకోను. ఎంత ఇష్టమైనా నీ ఇష్టం కొంచెమే, కానీ నా అంత ఇష్టమైతే నీకు వాళ్ళ మీద లేదు, నా అంత ప్రేమ అయితే నీకు వాళ్ళ మీద లేదు. నాకెంత ప్రేమో తెలుసా? నువ్వు లెక్క పెట్టని వెంట్రుకలు వాడు కూడా లెక్క పెట్టుకొని వెంట్రుకలు నేను ఎప్పుడో లెక్కేసి కూర్చున్నా. అసలు అదేం ఇంట్రెస్ట్ అండి, నాకు అర్థం కాదు. అంటే ఎంత ప్రత్యేకంగా మనల్ని చూస్తే, ఎంత ప్రేమిస్తే, ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని జుట్టు లెక్కేసుకుంటాడండి. ఊహించలేం అసలు అది, కానీ నిజం. ఏమేమి లెక్క పెట్టాడో తెలుసా? మొత్తం లెక్కేసి కూర్చున్నాడంట. చూస్తారా ఏమేమి లెక్క పెట్టాడో? నంబర్ 1, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవన్నాడు. అంటే ఈ దరి నుంచి ఈ దరి దాకా, ముందు నుంచి వెనక దాకా మొత్తం తల వెంట్రుకలన్నీ. అంత ఇంట్రెస్ట్ మనమంటే ఆయనకి. యేసయ్య అబద్ధాలు చెప్తాడా? ఎంతమంది ఒప్పుకుంటారు యేసయ్య అబద్ధాలు చెప్తాడని? చెప్పడని ఎంతమంది ఒప్పుకుంటారు? యేసయ్య అబద్ధాలు ఆడేవాడు, ఆయన సత్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే చెప్పాడు, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి అన్నాడు. మీ అమ్మ లెక్కే లేదు, మా అమ్మ లెక్కే లేదు. డైలాగులు మాత్రం తెగ ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు. ప్రేమ ఏం ప్రేమ లేదు. దేవుడికి ఉన్నంత ప్రేమ, దేవునికి ఉన్నంత శ్రద్ధ, దేవునికి ఉన్నంత పట్టింపు, దేవునికి ఉన్నంత ఆసక్తి, దేవుడు మనల్ని చూసేంత శ్రేష్టంగా మరి ఎవ్వరూ చూడరు. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం. ఇది నిజం. ఇంకా ఏమేం విషయాల్లో మన విషయంలో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో చూద్దాం. మన అడుగులను లెక్కేసి కూర్చున్నాడంట. అడుగులు, మన లైఫ్ టైం మొత్తం మనం ఎన్ని చోట్లకి వెళ్తామో, ఎన్ని అడుగులు వేస్తామో, ఒక రోజుకు వచ్చి ఎక్కడి నుంచి ఎంత దూరం నడుస్తామో, ఎన్ని అడుగులు వేస్తామో, మన అడుగుల లెక్క ఆయన రాసి కూర్చున్నాడంట. ఎక్కడుందో చెబుతారా? మన అడుగుల లెక్క ఆయన లెక్క పెట్టాడని ఎక్కడుందో చెప్పగలరా? 56వ కీర్తన 8వ వచనం. ఏబు గ్రంథము 31వ అధ్యాయము 37వ వచనం చదువు. ఇక్కడ ఏబు తన అడుగుల లెక్కను గురించి ఆయనతో మాట్లాడుతున్నాడు. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను అన్నాడు. ఈయన అడుగుల లెక్క ఈయన చెప్పటం ఈయనకే తెలిసినప్పుడు దేవునికి తెలియదా? నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. మరో చోట అంటాడు, నా అడుగుల లెక్క ఆయనకు తెలియను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 56వ కీర్తన 8వ వచనం ఒక్కసారి చూడండి. అక్కడ కొన్ని లెక్కేసి కూర్చున్నాడు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములు అంటే నేను సంచరించేటువంటివన్నీ ప్రదేశాలు, ఎన్ని చోట్ల తిరిగానో, ఎన్ని అడుగులు వేసానో మొత్తం లెక్కించి ఉన్నావు అన్నాడు. నంబర్ 1 తల వెంట్రుకలు లెక్కించాడు. నంబర్ 2 మన సంచారాలు, మనం అడుగులు వేసినవి, మనం ప్రయాణం చేసినవి మొత్తం లెక్కేసి కూర్చున్నాడు. 2, 3 మన కళ్ళ నుండి కారిన కన్నీళ్లు కూడా ఆయన లెక్కబెట్టి కూర్చున్నాడు. ఆ కిందికి చదివితే అర్థమైద్ది. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అదిగో, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో, కవిలే అంటే పుస్తకం, నీ పుస్తకంలో కనబడును కదా అన్నాడు. ఆయన మన కన్నుల నుండి జారిపడేటువంటి కన్నీళ్లను కూడా లెక్కించున్నాడు. ఎన్నిసార్లు ఏడ్చామో, ఏడ్చిన ప్రతిసారి ఎందుకు ఏడ్చామో, అందులో పనికిమాలిన ఏడుపు ఎంత ఉందో, పనికొచ్చే ఏడుపు ఎంత ఉందో. సీరియల్ చూసి ఏడిచేవాళ్ళు ఉన్నారు, శోకండాలు పెట్టి కొంతమంది.
సినిమాలు చూసి ఏడిసే వాళ్ళు ఉన్నారు, శోకండాలు పెట్టి కొంతమంది, ఏ పనికిమాలిన ఏడుపులు అవన్నీ. అర్థమైందా? హీరో హీరోయిన్ విడిపోతే వాళ్ళిద్దరిని అటొకళ్ళు ఇటొకళ్ళు లాక్కొని పోతుంటే ఇల్లు ఏడుతూ కూర్చుంటారు. వాళ్ళిద్దరు చేసేది నటనే, కానీ ఇది ఒరిజినల్గా చూసేవాళ్ళు ఏడుతూ ఉంటారు. పనికిమాలిన ఏడుపులు, ఈ ఏడుపులు లెక్కలోకి రావు. అయినా రాసుకుంటాడు. అందులో పనికొచ్చే ఏడుపులెన్ని, పనికిరాని ఏడుపులెన్ని. ప్రతిఫలం పొందదగిన కన్నీళ్ళేవి, ప్రతిఫల శూన్యమైనటువంటి కన్నీళ్ళేవి అనేది కూడా రాసుకుంటాడు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. మన కనుల నుండి జారేటువంటి కన్నీటి బిందువులు నీకు తెలియదు, కానీ దేవుడు నీ కళ్ళ నుంచి వచ్చిన కన్నీటిని అంతటిని కూడా పట్టేశాడు. నీకు తెలియదు ఆ సంగతి, ఆయన పట్టాడని. అసలు మనం భూమి మీద ఎన్ని దినాలు ఉండాలో, ఎన్ని దినాలు ఉంటామో కూడా లెక్కించాడు. 139వ కీర్తన ఒకసారి చూడండి. 139వ కీర్తన 16వ వచనం చదువు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. 3వ వచనం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేశావు. మొదటి వచనం. 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఎన్నిసార్లు కూర్చుంటామో మన జీవితకాలం మొత్తంలో రాశాడు, ఎన్నిసార్లు లెగుస్తామో రాశాడు. ఎన్నిసార్లు మన లైఫ్ టైం మొత్తం ఎన్నిసార్లు కూర్చుంటామో తెలుసు, ఎక్కడెక్కడ కూర్చుంటామో తెలుసు. కారులో కూర్చుంటామో, బైక్ మీద కూర్చుంటామో, ఇంట్లో కూర్చుంటామో, అరుగు మీద కూర్చుంటామో, పొలంలో కూర్చుంటామో, చెట్టు కింద కూర్చుంటామో, ఎన్ని చోట్ల కూర్చుంటామో. నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను. లైఫ్ టైం మొత్తం ఎన్నిసార్లు మనం కూర్చుంటామో లెగుస్తామో దేవుడు లెక్కబెట్టి కూర్చున్నాడు. ఎన్ని రోజులు మనం భూమి మీద ఉండాలో ఉంటామో లెక్కబెట్టి కూర్చున్నాడు. ఎన్నిసార్లు ఏడ్చామో, ఏడ్చిన ప్రతిసారి ఎందుకు ఏడ్చామో, ఏడ్చిన ప్రతిసారి ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయో లెక్కబెట్టి కూర్చున్నాడు. మనం భూమి మీద ఎన్ని ప్రాంతాలు తిరిగామో, ఎన్ని చోట్లకు నడిచామో, ఎన్ని అడుగులు వేశామో, అడుగుల లెక్క కూడా లెక్కబెట్టి కూర్చున్నాడు. ఏబు గ్రంథంలోనే అంటాడు, నా అడుగులను నీవు లెక్కించి ఉన్నావు అని. ఒక చోటేమో నా అడుగుల లెక్క నేను ఆయనకి తెలియజెప్పేదనని ఉంటుంది, మరో చోటేమో నీవు నా అడుగులను లెక్కించి ఉన్నావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నియమింపబడిన రోజులలో ఒక్క రోజైనా ఇంకా నాకు స్టార్ట్ కాకముందే నా టోటల్ లైఫ్ టైం మొత్తం నీకు తెలుసు అన్నాడు. లెక్కబెట్టి కూర్చున్నాడు. ఏమండి, అన్నీ నమోదు చేయబడ్డాయి, అన్నీ రాయబడ్డాయి. ఎంత శ్రేష్టంగా మనల్ని భావిస్తే అన్ని లెక్కేసుకుంటున్నాడండి. దీన్ని బట్టి దేవుడు మనల్ని ఎంత శ్రేష్టంగా చూస్తున్నాడో, ఆయన దృష్టికి మనం ఎంత విలువైన వారముగా ఉన్నామో కొంచెం అర్థం చేసుకోవచ్చు. నీ తల్లికి, నీ తండ్రికి, నీ తోడబుట్టిన వారికి, నువ్వు కన్నవారికి కూడా నీ మీద లేనంత ఇంట్రెస్ట్, శ్రద్ధ నీ విషయంలో, నా విషయంలో మన సృష్టికర్త అయిన దేవుడికి ఉంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం, నగ్న సత్యం. దేవునికి మహిమ. ఈ మాట వింటున్నప్పుడు మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఆదరణ కలుగుతుందా, భయం కలుగుతుందా? రైట్. కట్టుకున్న భర్తకు లేదు నీ మీద అంత ఇంట్రెస్ట్, కన్న తల్లికి తండ్రికి లేదు. అరాకొరా ఉండొచ్చు, కానీ దేవుడికి ఉన్నంత అయితే లేదు. ఏబు గ్రంథం 14, 16 కూడా అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. అది అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. ఒక చోట ఏమన్నాడు, నా అడుగుల లెక్క నేను చెప్తున్నాడు. ఇక్కడేమో నా అడుగు జాడలను లెక్కేస్తున్నావు. కన్నోళ్ళు ఎప్పుడన్నా లెక్కేశారా? మా వాడు ఈరోజు ఎక్కడి నుంచి ఏడదాకా నడిచాడు, ఎన్ని అడుగులు వేసాడని ఎప్పుడన్నా ఎవరు లెక్కేయరు. అంత టైం ఎవరికి లేదు. స్కూల్కి పంపించేటప్పుడు అంత కూడుబెట్టి పోరా పో అని పంపిస్తారు.
అంతే తప్ప ఇంకేమో లెక్క. అరే ఒకటి మావాడు ఒక అడుగు వేసాడు, 2 అడుగులు వేసాడు, 3 అడుగులు వేసాడు, 4 అడుగులు వేసాడు అని అట్లా ఎవరన్నా లెక్కేసాడు అనుకో, చిలకలూరుపేటలో అట్ట ఎవరైనా లెక్కేస్తే మధులత ఆసుపత్రికి తీసుకెళ్తారు, డాక్టర్ మధులత గారి దగ్గర తీసుకెళ్తారు. ఏమండి మా ఆవిడ మా అబ్బాయి ఎటుపోతే అటుపోయి వెంటబడి అడుగులు లెక్కేసుకుంటుందండి, 1 2 3 వాడు ఎన్ని అడుగులు వేస్తే అన్ని అడుగులు లెక్కేస్తుందండి, 4 రోజుల నుంచి ఇంతే చేస్తుందండి అంటే 5 రోజులకి మందులు ఇస్తాను వాడని అంటున్నాం. దేవునికి స్తోత్రం. 4 రోజుల నుంచి ఇంతే చేస్తుందంటే 5 రోజులకి మందులు ఇచ్చిద్ది. అంటే మైండ్ పోయింది అనుకుని, మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోని, లేకపోతే అడుగులు ఎవరు లెక్కేస్తారు? ఏమండి మా ఆయన మా పాప జుట్టు లెక్కేస్తున్నాడండి, 4 రోజుల నుంచి ఇదే పని చేస్తున్నాడండి, లెక్క తేలటం లేదంట అంటే ఆ 5 రోజులకి మళ్ళీ టాబ్లెట్లు ఇచ్చిద్ది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఏ మనుషుడైనా ఈ పనులు చేస్తే ఆ వ్యక్తిని పిచ్చోడు అంటారు. అంటారా? అనరా? స్త్రీ అయితే పిచ్చిది అంటారు, పురుషుడైతే పిచ్చోడు అంటారు. ఎవరు లెక్కేయరు. మనం ఎన్నిసార్లు కూర్చుంటున్నాం, ఎన్నిసార్లు లెగుస్తున్నాం లెక్కేస్తే పిచ్చోడనే అంటారు. మనం ఎటు పోతున్నా సరే, ఈరోజు ఇటుపోయి ఈరోజు ఇటుపోయి నీ సంచారాలన్నీ నీ జరిగినాయి అని లెక్క రాసుకుంటుంటే పిచ్చోడు అనుకుంటా. కానీ మీకు తెలుసా, మన మీద ఉన్న ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఈ లోకంలో ఆ పనులు చేస్తే ఆ వ్యక్తిని పిచ్చోడు అంటారు, కానీ ఆ పిచ్చి మహారాజు మన కోసం నిజంగా ఎంత పిచ్చో చూడండి, ఎంత పిచ్చి ఆయనకి. కానీ మనమేమో ఆయన పట్టించుకోడు, ఆయన అసలు కనిపెట్టట్లేదు, ఆయన చూడట్లేదు, ఆయన ఆలోచించట్లేదు అని అనుకుంటాం. ఇప్పుడు నీ కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తుంటే మేము వెంటనే నోట్బుక్ తీసుకొచ్చి పడ్డ డ్రాపల్లా 1 2 3 ఈ కంట్లోంచి ఎన్ని వచ్చినాయి 4 5 5 రాసుకుంటుంది అనుకో, నీకేమనిపించిద్ది? ఇంకా ఏడుపు వచ్చింది. అమ్మా నా ఏడుపు నీకు వెటకారంగా ఉందా, నా కన్నీటిని లెక్క రాసుకుంటున్నావా, ఏమొచ్చింది నీకని ఇంకా కాస్త ఏడుస్తావు. కానీ ఇదే పని ఆయన చేశాడు. ఒక దేవుని బిడ్డగా సరైన హేతువును బట్టి నువ్వు కార్చే కన్నీరు డైరెక్ట్గా పోయి ఆయన పాదాల మీద పడతాను. అందుకు ఆ పాట పాడుకుంది, కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు. ఇది వాస్తవం, ఏదో ఊహాగానం కాదు అది. ఇట్లాగా మన అన్ని విషయాలలో ప్రతి దానిలో లెక్కగట్టున్నాడు. మన నోటితో ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో కూడా లెక్క రాసుకుంటున్నాడు. అందులో పనికి మాలిన మాటలెన్నో, పనికొచ్చే మాటలెన్నో కూడా రాసుకుంటున్నాడు. పోసుకోలు మాటలెన్నో, డబల్ మీనింగ్ మాటలెన్నో, సింగిల్ మీనింగ్ మాటలెన్నో మొత్తం రాసుకుంటున్నాడు. మొత్తం లెక్క. దేవుడు ఏది చేసినా లెక్కతోనే చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి మనం.